ఆ తర్వాత మేము లేచి డ్రిల్ రూమ్లోకి వెళ్ళి టేబుల్ లేని మూల కూర్చున్నాము. అక్కడ చార్లెస్ ఒక టేబుల్ని తన ఆలోచన రూపంతో సృష్టించాడు మా కోసం. మేము కూర్చుండగానే వెయిటర్ ఒక అతను వచ్చేసాడు. మాకు తినటానికి ఏం కావాలో అడిగాడు. నాకేం కావాలి అంటే అది ఆర్డర్ చెప్పమన్నాడు చార్లెస్. నిజానికి నాకు ఆకలి అయితే వేయటం లేదు, కానీ ఆ అసామాన్యమైన అనుభవం కోసం సోలాల్ భాన్ ఫేమ్, దాని తర్వాత మేరీలాండ్, దాని తర్వాత ఫెచ్ మెల్కా, దాంతోపాటు ఒక కప్పు బ్లాక్ కాఫీ ఆర్డర్ చెప్పాలని చెప్పాను. చార్లెస్ 2 బిస్టల్ క్రీమ్ షెర్రీస్, ఒక బాటిల్ షాంబర్ టిన్ 1933 కావాలని ఆర్డర్ చెప్పాడు. 1933 నాటి షాంబర్ టిన్ తనకు తెలిసి చాలా మంచిదట. అసలు ఈ డ్రింకులన్నీ యుద్ధకాలంలో వైన్ల లిస్టులో ఉన్నాయా అని అడిగాను. ఆ విషయం నాకు తెలియదు అన్నాడు చార్లెస్. అయితే ఆ విషయం ఇప్పుడు అనవసరమని అన్నాడు. ఎందుకంటే భౌతికంగా అది ఇప్పుడు దొరికే పరిస్థితి లేకపోయినా హాస్టల్ లెవెల్లో అది సమకూరుతుంది. అనుకోగానే ఆటోమేటిక్గా డిన్నర్ బాగా ఎంజాయ్ చేశాను. నేను కోరుకున్నంత బాగా వండిన పదార్థం కదా. ఆనాటి చార్లెస్తో కలిసి మామూలుగా భోజనం చేస్తూ ఏ రోజైనా అక్కడికి వచ్చే అటువంటి మనుషుల మధ్య ఆట్రో టెకడరో కూర్చోవటం ఎందుకో అపశక్యంగా కానట్లు అనిపించింది. చక్కగా వాళ్ళిద్దరు కూడా, అన్నల తమ్ముళ్ళు ఇద్దరు, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని, ఎవరికి ఆర్డర్ పెట్టారు, అక్కడ కూడా హాస్టల్గా ఉన్న వెయిటర్తోనే ఆర్డర్ పెట్టించుకొని అవి తెప్పించుకొని తిన్నారు. అంటే భౌతిక లోకంలో ఏదైతే దొరకదో, మనం ఏదైతే తినలేదు అనుకున్నామో అవన్నీ కూడా హాస్టల్లో వాళ్ళు తెప్పించుకొని తిన్నారనమాట. అంటే హాస్టల్ ప్రపంచంలో దేనికి ఇది జరగదు అనేదానికి లేదనమాట. ఏదైనా కూడా మన భావనాలోచన ప్రకారమే జరుగుతుంది కాబట్టి మనం కావాలనుకున్నది తప్పకుండా అక్కడ తయారవుతుంది. మనము ఇక్కడ ఏదైతే ఈ ప్రపంచంలో ఇది నేను చేయలేకపోయాను, ఇది అంత రుచిగా నేను వండలేకపోయాను అనుకుంటే, అక్కడ హాస్టల్ ప్రపంచంలో మనకి ఆ చక్కగా మనం అనుకున్నంత రుచికరంగా వండించుకొని తినగల ఇది ఉంటుందన్నమాట. ఆ సమయం అక్కడ దొరుకుతుంది మనకి. అప్పుడు అతని మీద నా దృష్టి పడింది. అతన్ని చూసి చాలా సంవత్సరాలైంది. ఆఖరిసారిగా నేను చూసింది 1935లో సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి ఓడలో సిలోన్ వెళ్తున్నప్పుడు. అతనేమో మలయా వెళ్తున్నాడు. చార్లెస్ని టేబుల్ దగ్గర వదిలేసి అతని దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాను. ఎప్పుడైనా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం భౌతిక లోకంలో ఉన్నప్పుడు మనకి ఈ భౌతిక శరీరంతో ఉన్న వాళ్ళు మాత్రమే మనకు కనిపిస్తారు. అలానే సూక్ష్మలోకంలో ఉన్నప్పుడు ఆ సూక్ష్మ శరీరంతో ఉన్నవాళ్ళు మాత్రమే మనకు అక్కడ కనిపిస్తారు. ఈ భౌతిక రూపంతో ఉన్నవాళ్ళు అక్కడ ఎవరు మనకి కనిపించరు అనమాట. కాబట్టి చార్లెస్ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. 1935లో అతను ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాడు. అందుకని అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నాడంట. నా స్నేహితుడు మరో 3 కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడూ ఉన్నట్లే ఉన్నాడు మనిషి. వెళ్ళి భుజం తట్టి పలకరించాను. ఇక్కడేం చేస్తున్నావు అని. అతను అసలు నన్ను గమనించలేదు. తన కథలో తాను మునిగిపోయి ఉన్నాడు. పోనీ అతను అక్కడ లేడు అనుకోవడానికి ఎదురుగా ఉన్నాడు. నేను తాకినా పలకరించినా అతను ఎందుకు పలకటం లేదో, పట్టించుకోవటం లేదో నాకు అర్థం కాక చివరకు చిరాకు పుట్టి నా టేబుల్ దగ్గరకు తిరిగి వచ్చేసాను. చార్లెస్ నా అవస్థ చూసి నవ్వుకున్నాడు. అతను ఉన్నది నిజమో కాదో నాకు ఎలా తెలుస్తుంది అన్నాను. నేను నిజమో కాదో అన్న మాటకు నవ్వు వచ్చిందట. చార్లెస్ అప్పుడు వివరించాడు. మొదట్లో కష్టంగానే ఉండేదట తేడా చెప్పటం, కానీ ఆ తేడా అయితే ఉంది. భౌతిక శరీరంతో పాటు సూక్ష్మ శరీర రూపం అంచులు అస్పష్టంగా, అంటే బూజుగా ఉన్నట్టు కనపడతారు. వీళ్ళు పూర్తిగా ఈ బాహ్యదేహాన్ని వదిలేసి వెళ్తేనే వాళ్ళు అక్కడ స్పష్టంగా కనపడతారు. ఎందుకంటే మనకి మన సూక్ష్మ శరీరానికి ఒక థ్రెడ్ అనేది ఉంటుంది కాబట్టి దానివల్ల మనం అక్కడ వాళ్ళకి బూజర్గా కనపడతాము. అంటే మంచిగా నీట్గా కనపడం అనమాట. మనకి వాళ్ళు బాగా కనిపిస్తారు. అది ఇక్కడ తేడా అని చెప్పేసి చెప్తున్నారు. అలా కాకుండా స్థూల శరీరాన్ని నిద్రలో వదిలిపెట్టి వచ్చిన హాస్టల్ శరీరానికి, లేదా స్థూల శరీరాన్ని త్యజించి శాశ్వతంగా సూక్ష్మలోకానికి వచ్చిన హాస్టల్ శరీరానికి అంచులు స్పష్టంగా కనపడతాయట. ఇంకో తేడా కూడా ఉందట. స్థూల శరీరాన్ని తాత్కాలికంగా వదిలిపెట్టి కాసేపటి కోసం వచ్చిన హాస్టల్ శరీరానికి ఒక పల్చటి వెండి తీగ, ప్రాణామయ తీగ లేదా సిల్వర్ కార్డు ఉంటుంది. అయితే వాళ్ళు సూక్ష్మలోకంలోకి శాశ్వతంగా వచ్చిన వాళ్ళు ఉన్నంత సజీవంగా
కనపడరట. ఇప్పుడు మనం చెప్పుకుంది కూడా అదే ఫ్రెండ్స్. మనము ఈ భౌతిక శరీరంతో ఉండి హాస్టల్ ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఆ సూక్ష్మ శరీరానికి ఒక వెండి థ్రెడ్ అనేది సాగుతూ ఉంటుంది. అలా సాగటం ఎంతవరకు సాగుతుందంటే మనం అనంత లోకాలకి ఏ లోకానికి వెళ్ళినా కూడా ఆ థ్రెడ్ అనేది మనతో పాటే వెళ్తూ ఉంటుంది. మనకి ఆ సూక్ష్మ శరీరానికి మధ్య అది సాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ భౌతిక దేహాన్ని పూర్తిగా వదిలేసి బయటికి వెళ్తామో అప్పుడు ఆ థ్రెడ్ కట్ అయిపోతుంది. అప్పుడు అక్కడ మనకి ఆ సూక్ష్మలోకాల్లో ఉన్న ఆ శరీరాలన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాయి. లేదంటే మనం వాళ్ళకి బోజరగా కనిపిస్తాం. అంటే మనం ఉన్నది లేనిది వాళ్ళు గ్రహించలేరు అనమాట. మన మాట వాళ్ళకి వినిపించదు, వాళ్ళ మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాణమయ తీగ అంత సులువుగా కనపడదట. ఏదేమైనా ఈ తేడాకు తొందరగానే అలవాటు పడతామట. ఇందాక కనపడిన రాయి చాప్మాన్కు ఆ హోటల్లో ఉన్న మిగతా వాళ్లకు తేడా గమనించమని చెప్పాడనమాట. అంటే అతను వాళ్ళు శాశ్వతంగా ఈ భౌతిక దేహాన్ని వదిలివేసి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు స్పష్టంగా కనపడటం జరుగుతుంది. నువ్వు భౌతిక శరీరంతో అటాచ్ అయి ఉన్నావు కాబట్టి నువ్వు వాళ్ళకి బోజరగా కనిపిస్తున్నావు అని చెప్పేసి చార్లెస్ వివరించాడనమాట వాళ్ళ అన్నయ్యకి. చూడండి, అక్కడ కూడా మనం అనుకుంటాము మనం వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాము, పైకి వెళ్ళి వాళ్ళని కలుస్తున్నాము వీళ్ళని కలుస్తున్నామని. వాళ్ళు చెప్పే సందేశాలు మనం వింటాము, మనమైతే వాళ్ళకి స్పష్టంగా కనపడము అని ఇప్పుడు ఈ విషయం ద్వారా మనకి తెలిసింది ఫ్రెండ్స్. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది. ఇంకా చార్లెస్ వాళ్ళ అన్నకి ఇంకా ఎలాంటి విశేషాలు చెప్తాడో, ఇంకా అక్కడ విశేషాలు ఏంటో సూక్ష్మలోకంలో మరికొన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.